ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీళ్లు రాకపోతే వాల్ ఆన్ చేయడం మంచి పనే, కానీ నేరం ఎలా అవుతుంది? అంటే నీళ్లు తాగిన వాళ్ళు అవస్థలు పడుతున్నారంట. వాళ్ళకి ట్రీట్మెంట్ చేసింది నేనే కదా. వాళ్ళంతా ఇప్పుడు ఎలా ఉన్నారు? ప్రాణాలకేం ప్రమాదం లేదండి. కాకపోతే 2-3 చిన్నపిల్లలు, వయసు మీద పడ్డ వాళ్ళకి మాత్రం కొంచెం సీరియస్ గా ఉంది. హాస్పిటల్లో ఉన్నారు. అమ్మవారి దయ వల్ల వాళ్ళు కూడా క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. లేదంటే మా అన్నయ్య మీద హంతకుడనే ముద్ర వేస్తారు. అన్నయ్య ఏ తప్పు చేయనప్పుడు ఎలా ముద్ర వేస్తారక్క? అన్నయ్య ఎలాంటి వాడో మనకు తెలుసు, కానీ జనాలకు అర్థం అవ్వాలి కదా. ఎవరో కావాలనే చేసుంటారు. ఇది ఖచ్చితంగా మీ శత్రువుల పనే అయి ఉంటుంది. ఉన్నాడు కదా మా వరదరాజు మామయ్య, ఆయన తప్ప మాకు శత్రువులు ఎవరూ లేరు. రక్త సంబంధం అంటారు కానీ రక్తాన్ని పీల్చే రాక్షసుల్లో ఉన్నారేంటండి వాళ్ళు? ఏం చెప్పమంటారు? ఇన్నేళ్లుగా మా మేనత్త అక్కడ ఎలా కాపురం చేస్తుందో ఏంటో. అది పెద్ద గుర్రం, ఇది చిన్న గుర్రం అన్నట్టుగా దేవాబావ నాగవల్లి అక్క మెల్లో తాళి కట్టేశాడు. ఆ ఇంటికి బానిసం చేశాడక్క. మేనత్త నాగవల్లి అక్క ఇద్దరు అక్కడ ఇబ్బందులు పడుతూ ఉంటారు. అన్నే సర్పంచ్ అయ్యాడు కదా, ఆ అక్కస్తోనే కుట్ర చేసుంటారు. మీ అనుమానం నిజమని నా మనసు చెబుతుంది, కానీ ఏ ఆధారం లేదే. అసలు ఏ ఆధారంతో మీ అన్నయ్యని అరెస్ట్ చేసుంటారు? పొద్దున్నే నీళ్లు వదలడానికి అన్నయ్య వెళ్ళాడు కాబట్టి అరెస్ట్ చేశారు. శివపార్వతి గారు కూడా పోలీస్ ఆఫీసరే కాబట్టి ఏ రకంగా అడ్డుకుంటుందో చూడాలి. దేవబావ ఉండగా అన్నయ్యని త్వరగా బయటకు రానివ్వడు. మీరేం కంగారు పడకండి. నమస్తే మేడం. నమస్తే. ఈవిడకి గంగకి ఫోన్ చేయమండం వరకే చెప్పాం. ఇప్పుడు శివ తననేమడుగుతుంది? ఆవిడ నోరు జారి మమ్మల్ని ఏమైనా ఇరికిస్తుందా? ఏంటిలా వచ్చావు? మీరే కదా మేడం రమ్మన్నారు. రమ్మంటే వచ్చేస్తావా? రాకపోతే కాళ్ళు చేతులు విరక్కొడతానని చెప్పారు కదా మేడం. నువ్వు ఇల్లు వదిలేసి బయటకు వచ్చేస్తే మీ ఆయన ఏమి అనలేదా? నేను ఇక్కడికి వచ్చినట్టు మా బాలీబావకు తెలియదు కదా మేడం. ఏం పాపం, నువ్వు అతని కళ్ళు కప్పొచ్చావా? అలా ఎందుకు చేస్తాను మేడం? నిన్న రాత్రి నుండి ఇంటికే రాలేదు బాలీబావ. ఓహో, ఫోన్ చేస్తేనేమో పట్నం పోయాను, 2 రోజుల్లో వస్తానని చెప్పాడు మేడం. మరి మీ ఇంట్లో జరిగే ఫంక్షన్కి మీ ఆయన ఉండడా అమ్మా? ఏ ఫంక్షన్ బాబు? నువ్వే కదా తెల్లవారుజామున ఫోన్ చేసి ఫంక్షన్ ఉంది బాబు, చుట్టాలు వాళ్ళు వస్తూ ఉంటారు, నీళ్లు వదలండి అని చెప్పావు. ఆ, అవునవును బాబు, అదే ఫంక్షన్ ఉంది కదా. ఏం ఫంక్షన్? ఓణి ఫంక్షనా, హల్దీ ఫంక్షనా? అవును మేడం, మా బావ కూతురికి ఓణి ఫంక్షన్ చేస్తున్నాం, అందుకే ఫోన్ చేశాను. అబద్ధాలు చెప్పావంటే పళ్ళు రాలగొడతాను. ఏమనుకుంటున్నావో ఏమో, తమాషాలు చేస్తున్నావా? శివ, ఏంటి ఆవిని బెదిరిస్తున్నావు? ఎంక్వైరీ చేసేటప్పుడు ఎకసెకాలాడినా అబద్ధాలు చెప్పినా 4 తగిలించైనా సరే నిజం చెప్పించే హక్కు పోలీసులకు ఉంటుంది కదా సార్. తెల్లారితే ఫంక్షన్ అని చెప్పి నీళ్లు వదలమని చెప్పావు కదమ్మా, అదంతా అబద్ధమా? ఫంక్షన్ లేదు, పాడు లేదు బావా. నిన్న నైట్ నుండి బాలి కనబడట్లేదు అంటుంది. జరిగిన దారుణానికి తనకి బాలీకి సంబంధం ఉండుంటుంది. ఏమైందమ్మా? మీరిలా అంటుంటే నాకు భయంగా ఉంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు, నీకు మేమున్నాం. నువ్వు చెప్పిన ఒక్క అబద్ధం వల్ల ఎంత అన్యాయం జరిగిందో తెలిసింది. ఇలా చెప్పమని నీకెవరు చెప్పారు?
నిర్భయంగా చెప్పమ్మా. 100 మంది దోషులు తప్పించుకున్నా సరే ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు. నాకెవరూ చెప్పలేదు బాబు, నేనే అలా కంగారులో చెప్పేశాను. మంచిది. కానిస్టేబుల్, ఎస్ మ్యామ్. తను ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకూడదు. బాలీకి కానీ వాళ్ళకి కానీ ఎవరికి ఫోన్ చేయడానికి వీల్లేదు. లోపలికి తీసుకెళ్ళు. ఆగు. నువ్వేం చెయ్యాలన్నా నాతో చెప్పి చెయ్యాలని తెలీదా? నువ్వు చేయలేని పనిని శివ చేస్తుంది. నువ్వు చేసిన అక్రమాలని తనే తుడిచి పడేస్తుంది. కొద్దిసేపు ఆగు బామర్ది. నువ్వు మీ నాన్న కలిసి చేసిన అక్రమాలన్నీ బయటపడతాయి. చెప్పరా బోడా. పొద్దున్నే నీళ్లు వదిలిన గంగ నిరికించాలనుకున్న మన ప్లాన్ కాస్త మెల్లగా నీరు కారిపోతుంది నాన్న. ఏమైనాది? నీ తమ్ముడు కూతురు శివపార్వతి పోలీస్ తెలివితేటలు ఉపయోగించడం మొదలుపెట్టింది. బాలి భార్యని స్టేషన్కి రప్పించింది. లక్ష్మి ఏమన్నా చెప్పుండదా? ఆడవాళ్లు గుడికొస్తే భక్తితో మైమరిచిపోవచ్చు, కానీ పోలీస్ స్టేషన్కి వస్తే మాత్రం తడబడిపోతారు. ఫంక్షన్ అని చెప్పిన ఆవిడ ఫంక్షనే లేదంది. చిచి, డబ్బులు తీసుకునేటప్పుడు పని చక్కగా చేస్తామంటారు, కానీ అంతలోనే మర్చిపోతారు. అందుకే వీళ్ళు ఎదగలు. బాలిని కూడా వీళ్ళు వదలరు. ఇప్పుడు ఊళ్ళో లేడని తెలిసిన సాయంత్రానికే పట్టుకుంటారు. ఎంక్వైరీలో మనం దొరికితే ఎలక్షన్ను ఓడించినందుకు ఊరందరి మీద పగతో ఊరి జనం తాగే ట్యాంకులో విషం కలిపామని ప్రచారం చేస్తారు. అప్పుడు మనకు ఓట్లేసిన జనం కూడా మనల్ని తరిమి తరిమి కొడతారు. అబ్బోడా, మనం దొరికిపోయి మర్యాద పోగొట్టుకోవడం కన్నా దొరికిపోయిన గంగ ప్యానం పోగొట్టుకోవడం మంచిదిరా. లాకప్లో వేస్తే ఎలా చేస్తాడు నాన్న? ఆడు సావడ్రా, మనల్ని చంపుతాడు. అట్టంటోని బయటికి తీసుకెళ్ళి తప్పించుకుని పారిపోతున్నాడని నీ తుపాకీని వాడేయడమే. అప్పుడు ఆడితో పాటు మనం చేసిన తప్పులు కూడా సమాధైపోతాయి. అయితే ఎన్కౌంటర్ చేయమంటావా నాన్న? గంగని వేసేయడానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదబ్బోడా. అవకాశాన్ని వాడుకోమంటున్నా. జైల్లో కాకుండా బయట ఉన్నప్పుడు మనం ఏమైనా చేస్తే ఖచ్చితంగా దొరికిపోతాం అబ్బోడా. ఇప్పుడంటే ఏం చేసినా అధికారికంగా చెల్లిపోతే. ఇన్నేళ్లగా మనల్ని ఎదిరించిన వాడు ఇప్పుడు మన చేతుల్లో కుక్క చావు చేస్తాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.